వర్షం వస్తుంది. పొగర్రా నీకు ఏమైందా? మా ఇంటికి వచ్చి మా వాళ్ళ బట్టలు కొడతాంటయా? వాళ్ళ బట్టలు కొడతానా, గుడిసెలు కూల్చేస్తానా, ఎముకలు విరిచేస్తానా? ముందు నేను తాగి వస్తాను. కాదు కనుకని ఇంటిగా వదిలేసి వెళ్తే కొంప గోల చేస్తాడు. అసలు వాళ్ళు ఎందుకు బట్టలు కొట్టాలి? ఇంకేం బట్టలు కొట్టాడు? అయినా నన్ను అడుగుతావేంటి? ఆయన అడుగు. ఆయన అడగది అసలు ఎందుకు బట్టలు కొట్టాలి? ఆలోసి నీలోసి పెంచితే నాకే ఎదురు సమాధానం చెప్తారా? నువ్వు నాకు పాలిచ్చావా? చెప్పురా కర్మ. ఏం తాగి వచ్చావరా? నిన్ను కదా ఈ పెద్దబాబు గారిని కనతండ్రిని కాదని వెళ్ళిపోతాడా? ఆరు నీతి నిజాయుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. తప్పంత పెద్దగాడిది. ఇగో మర్యాదగా కొత్త బాలను కొరుకురా, లేకపోతే నీ గాడిన కాళ్ళు ఎరుకుట్టి పురుచెట్టి తాయిస్తాను. పక్కన చేతిరా, లేకపోతే మడ్డలు జరిగిపోతాయి. అతను అలాగే నిద్రపోతాడు, నువ్వు పడుకో. పడుకోవే. ఏంటి బాబు, ఏమైంది? వచ్చేసా. ఇల్లు వదిలిపెట్టి వచ్చేసారా? మీరు వాళ్ళని ఒప్పిస్తారనుకున్నాను, కానీ వదిలిపెట్టి వచ్చేస్తారనుకోలేదు. వద్దు బాబు, మీరు వెళ్ళిపోండి. దుర్గా, మంచితనానికి హద్దు త్యాగం కాదు, అర్థం ఆత్మద్రోహం కాదు. ఒకరిని నొప్పించకుండా ఉండడానికి మరొకరిని జీవితాంతం శిక్షించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఊరంతా నన్నంటుంది బాబు. ఈ పెళ్లి జరిగితే నన్నంటారు, జరగకపోతే నిన్నంటారు. అందుకే ఎవరు ఏమీ అనకుండా ఉండడానికి మన పెళ్లి ఖాయం చేసుకుంటాం. పెద్దబాబు వచ్చారు. మంత్రి గారితో మాట్లాడారు ముహూర్తాల గురించి. వచ్చే గురువారం మంచిదన్నారు. నేను చావడానికా నువ్వు చావడానికి? మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి. ఆ విషయం నాతో చెప్పలేదు. నీ కాక ఇంకెవరికి చెప్పను. మీ కాకంటే నేనెవరితే? అదేమిటి నాన్న? నోర్మయ్, ఆనాడే చెప్పాను ఆ పదాన్ని ఇంటిని మర్చిపోమని. ఏ మాత్రం సిక్కున్నా మళ్ళీ ఈ గడపలో కాలుపెట్టుండేవాడే కాదు. నీ పరువు పోయే పని నేనేం చేయలేదు. నీతో చెప్పకుండా పెళ్లి చేసుకుని నీ పరువు తీశాన్ని మాట అనిపించుకోకుండా నీ అంగీకారం తీసుకెళ్దామని వచ్చాను. సంతోషం. అయితే రారా? ఈ ఊర్లో కులం లేనివాడు, దిక్కు లేనివాడు ఎవరి పెళ్లి పిలిచినా మీరు వెళ్ళేవారు. కనీసం అలా అనుకునేనా రండి. నేను దిక్కులేని వాళ్ళ పెళ్లికి వెళ్ళాను, కానీ ఇలాంటి దిక్కుమాల పెళ్లికి వెళ్ళాను. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నేను లేకుండా చేసుకుంటే మాత్రం నేను ఊరుకోను. మొట్టమొదటి అక్షంతలు నేనే వేయాలనేవారు. ఇప్పుడు ఇలా అంటున్నారు ఏమిటి బాబు గారు? ఆ మాట అన్నాను కాబట్టి ఎలా చేస్తే నేను రాకుండా ఉంటానో అలా ఆలోచించి మరీ చేశాను. దీని వెనకాల దీని చేయంతుందో నాకు బాగా తెలుసు. నోరు మూసుకు వెళ్ళండి. తమ్ముడు, ఈ నెల 10వ తేదీ సాయంకాలం నా పెళ్లి ఖాయమైంది. అనుకోని పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగాల్సి వచ్చింది. వివరాలని నువ్వు వచ్చిన తర్వాత చెప్తాను. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. ఇప్పుడు అన్నయ్య పెళ్లి అర్జెంట్గా అవుతుంది సార్. ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారా? గొడవ ఏంటి బాబు, చాలా చాలా దూరం వెళ్ళిపోతే. అసలు ఏం జరిగిందిరా? మీ తమ్ముడు గారు ఊళ్ళోకి వచ్చారు. అందుకే చిన్న బాబు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదని కూర్చున్నారు. సరే, నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి చెప్పదు. ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు? అన్నయ్య పెళ్లికి వెళ్ళడానికి వీలేదు. ఎందుకని? ఇంటికేట్రా పెద్ద ఆయన చెప్తున్నారు వెళ్ళొద్దని. మాని
ఏదైనా చేయడానికైనా చేయకపోవడానికైనా కారణం అంటూ ఉండాలిగా. ఏమిటా కారణం? వాడు నా కొడుకు చచ్చిపోయాడు. నాకున్న వాళ్ళు ఒక్కటే కొడుకు. ఎవరో పెళ్లికి వెళ్తారు వీళ్ళు. అందరూ బంధువుల పెళ్లికే వెళ్తున్నారా? దేశంలో ఎవరైనా ఎవరి పెళ్లికైనా వెళ్ళొచ్చు. ఏమిటా వెళ్తాను వీలేదంటే నీ చదువుతో ఉపయోగిస్తున్నావు. ప్యాంటు బుడ్డు వచ్చి నోట్లోకి పెద్ద మాట వస్తున్నాయి. వెళ్తాను వీలేదు. నోరు మూసుకుని పిచ్చి పిచ్చి వెళ్తాను మరి ఇంకో కదా. భగవంతుడు నీకు వయసు ఇచ్చాడు కానీ బుద్ధి మాత్రం ఇవ్వలేదు. లేకపోతే ఏమిటమ్మా? అన్నయ్య ఇప్పుడు ఏం తప్పు చేశాడని? నచ్చిన పిల్లలు పెళ్లి చేసుకుంటా అన్నాడు. అదేమన్నా పెద్ద తప్ప నేరమా? ఆయన ఎవరన్నా పొడి చేశాడా, చంపేశాడా? అంతేనా నీకు తెలిసింది? వాడు నా పరువు తీసుకెళ్లి దేంతో వచ్చేసాడో నీకు తెలుసా? అదంతా నాకు అనవసరం. అన్నయ్య నన్ను పిలిచాడు, నేను వెళ్తున్నాను. That's all. నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు అంతే. ఏమిటమ్మా ఈ చేదస్తాం? ఆయన ఏంటో వయసు అయిపోయింది, మూర్ఖత్వం చేదస్తాం. ఏమిటది? నాకు చాదస్తావా? అవునా? నాకు చాదస్తావా? వాడు నువ్వు కూడా నువ్వు నన్నే ఉద్ధరించదక్కర్లేదు. నాకెవరో పుట్టలేదు, పుట్టిన ఇతరులు చచ్చాలనుకుంటాను. నువ్వు కూడా రేయ్, నేను వెళ్ళకపోతే పెళ్ళాగలేదు, ఆయన వెళ్ళకపోతే పెళ్ళాగలేదు. నువ్వు వెళ్ళకపోతే మాత్రం పెళ్ళాగిపోతుందా? ఆగినా ఆగకపోయినా పిలవటం ఆయన సంస్కారం. పిలిచాడు, వెళ్ళటం నా సంస్కారం. వెళ్తున్నా.